పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈ రోజున నాని జెర్సీ. చాలా రోజులుగా ప్లీజ్ గురువుగారు జెర్సీ గురించి చెప్పండి, జెర్సీ గురించి చెప్పండి అని అడుగుతున్నారు పిల్లలు. నేను చూసిన తర్వాత మాట్లాడాలి అని ఆగాను. ఇన్నాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసే అవకాశం దొరకలేదు కాబట్టి ఇంత టైం పట్టింది నాకు అది. బట్ ఫస్ట్ నానికి ఒక ధన్యవాదాలు ఒక రచయితగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి కథల్ని, అది యథార్థ గాథ అని చెప్పారు, అయితే అవ్వచ్చండి, కానీ ఇలాంటి కథల్ని సామాన్యంగా హీరోలు ఒప్పుకోరు. ఎందుకంటే మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, హీరో కనుక మోటివ్ సాధించలేకపోతే ఆ చిత్రం విజయానికి చాలా దూరంలో మిగిలిపోతుంది అని. దానికి భిన్నమైనటువంటి తీర్పు వచ్చినటువంటి చిత్రం జెర్సీ. అందుకని దీనిలో 11th అవర్ కంటే మై వ్యూ మాత్రమే చెప్తాను ఎక్కువ. ఇది చాలా టెక్నికల్గా మా చిన్నతనంలో, అంటే మేము 11th క్లాస్ 12th క్లాస్ చదువుతాం, అప్పుడు ఇంటర్మీడియట్ ఉండేది కాదు, మాకు అలా ఉండేది. ఆ రోజుల్లో చిన్నప్పుడు అసమర్థుడి జీవయాత్ర అని, పెంకుటిల్లని ఒక అద్భుతమైన నవల్లో చదువుతూ ఉండేవాళ్ళం. దాంట్లో హీరోలు వాళ్ళ మోటివ్లు సాధించలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏడుస్తూ చదువుతూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది లేడీస్. అలా ఆ బాడీ లాంగ్వేజ్తో కథల్ని ఎక్కువ. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు సినిమా తీసుకోండి, పెళ్లి కానుక. నేను చిన్నప్పుడు చూశాను. బి సరోజాదేవి గారిని చేసుకోలేక ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు ఇప్పటికీ ఆ షాటు, నేను థియేటర్లో కూర్చుని కన్నీళ్లు పెట్టిన షాట్ నాకు ఇంకా గుర్తుంది. అలా వెళ్ళిపోయినా ఆ రోజుల్లో సినిమాలు చూసాం. అంటే బి సరోజాదేవిని చేసుకోవటం ఆయన మోటివ్, కానీ ఈ ఫెయిల్డ్ కదా. అలా శోభన్ బాబు గారు, అప్పుడప్పుడు మా వెంకటేష్ బాబు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఒక అడ్రస్ ఇవ్వరండి, చిరునామా ఇవ్వరు. కాబట్టి వాళ్ళ మీద మనం ఏ సినిమాలైనా రాసుకునేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో అలా నాని ఒకడు. అతను పిల్ల జమీందారు చూశాను నేను, మాట్లాడతా ఎప్పుడైనా. భలే భలే మగాడివే చూశాను, ఇది చూశాను. ఇంకా 4-5 సినిమాలు ఎక్కువ చూశాను అతని. చూసినప్పుడల్లా ఒక ఆశ్చర్యం, ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఒక హీరో అయ్యి తన కెరీర్ని ఎంత జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. ఈ కథ చూస్తున్నప్పుడు కాసేపు వెళ్ళేసరికి నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి. ఇది ఆడేసిందా నిజంగానే అని. కానీ అలా వెళ్ళిపోగానే ముగింపుకు వచ్చేసరికి గుండెల్లో కొన్ని టన్నుల భారం నిండిపోయిందండి. అదే సక్సెస్ కారణం. పోతే ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే అందం గురించి చెప్తాను నాకు మీకు. తిన్ననూరి చాలా తిన్నగా రాయకుండా అటు ఇటు గమ్మత్తులు చేసుకుంటూ రాశాడు. ఎలా రాశాడండి, ఎవరో అమ్మాయి పుస్తకం రాస్తా అంటే ఓ జర్నలిస్టు, ఒక కొడుకు తన తండ్రి గురించి చెప్తా, అసలు టేకాఫ్లోనే ఒక అద్భుతం. అంటే అతను లేడు, ఏ హీరో కథ మనం చూడబోతున్నామో అతను పుస్తకంలోకి ఎక్కేశాడు, ఇప్పుడు లేడు అనేటువంటి మనకి అందించేశారండి. ఇది ఒక గొప్ప మెథడాలజీ. అంటే మనం ఇది ఇంతకుముందు ఒకసారి నేను బాహుబలి అప్పుడు చెప్పాను మీకు, దే హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ హాఫ్. అంటే బాహుబలి చనిపోతాడు అని అంటే మీకు సినిమా చూడబుద్ది కాదు. అందుకని రాజమౌళి గారు ఏం టెక్నిక్ వేసాడండి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ప్రపంచంలోకి ఒక బాణాన్ని వదిలేశాడు. ఎందుకు చంపాడో చూడటానికి కోట్లాది మంది ప్రజలు వచ్చి కూర్చున్నారు. ఎవ్రీబడి నోస్ దట్ బాహుబలిని కట్టప్ప చంపుతాడని. అంటే కథని ముందు చెప్పి ఛాలెంజ్ చేసి చేయటం. అలాగే ఇందులో కూడా ఎవరి కథ అయితే నువ్వు వింటున్నావో అతను లేడు అని చెప్పడం కూడా ఒక అద్భుతం అండి.
రెండోది ఇందాక చెప్పాను మీకు నేను, అసమర్థుడి జీవయాత్ర అని. అంటే ఆ కథకి ఈ కథకు సంబంధం లేదు, టైటిల్ లాగా చెప్తున్నాను నేను. ఎందుకు అసమర్థుడి జీవయాత్ర గుర్తొచ్చింది టైటిల్ అంటే, ఒక కొడుక్కి 500 రూపాయలు పెట్టి ఒక జెర్సీ కొనివ్వలేడు అతను. ఏ హీరో అయినా ఒప్పుకుంటాడండి ఈ సినిమాని? నేనైతే సాహసం చేయని ఇలాంటి కథ చెప్పడానికి ఒక హీరో దగ్గరికి వెళ్ళి. కానీ వాళ్ళు సాహసం చేశారు, అద్భుతాన్ని మలిచారు. 500 కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు? కరెంటు కట్టానికి డబ్బులు తీసుకెళ్ళిపోయి దాన్ని కొనేద్దాం అనుకుని మళ్ళీ దానిలో నుంచి పేకాడితే 500 వస్తాయి, 500 వస్తే జెర్సీ గురించి అవి కూడా పోగొట్టి పెళ్ళంతో తిట్లు తిని మళ్ళీ సత్యరాజ్ పాత్ర ఒకటి గొప్ప పాత్ర అండి ఈ చిత్రంలో. వెరీ రేర్గా ఉంటారండి అలాంటి గురువులు. మొన్న వ్యాస పౌర్ణమి రోజున నాకు జెర్సీలో సత్యరాజ్ పాత్ర గుర్తొచ్చిందండి. గురువు ఎంత తప్పిస్తాడు తన శిష్యుడి పైకి రావాలి అనే దానిలో. సో అద్భుతం, సత్యరాజ్ గారు అక్కడ అతుకుపోయాడు ఆ పాత్ర. ఒక అబద్ధం చెప్పి ఆడిచ్చేస్తాడు అతనికి. అందరికి ఆడిటోరియంలో కూడా అమ్మాయి అప్పుడు ఇతనికి 1000 రూపాయలు వస్తాయి, 500 పెట్టి కొడుక్కి జెర్సీ ఇస్తాడు, ఒక 500 పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసి ఇదిగో నీ కరెంట్ డబ్బులు నేను ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఇచ్చేస్తాడు అని అనుకుంటే చారిటీ కాడర్లా డబ్బులు లేవు అని అంటే మళ్ళీ మోటివ్ ఫెయిల్ అయ్యాడు. 500 సంపాదించలేనాడు హీరో ఏంటండి, పైగా రంజీ లేరు. కానీ అదే నచ్చుతా చూస్తాంటే ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ భార్యాభర్తల మధ్య. ఇంకొక అందమైంది తిన్ననూరి గారి ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న గొప్ప, స్టార్టింగ్ కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసే సినిమాని కరెక్ట్గా రొమాంటిక్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏ భార్య అయితే ఇతను ఇసుక్కుంటా ఏమో ఇదేంట్రా బాబు ఇతను ప్రేమించి ఆ అమ్మాయిని చేసుకున్నాడేమో అంటే కాదు, ఆ అమ్మాయి ఇతను వెనకాల పడి ఇతనంటే ఇష్టపడి చేసుకుందనే ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో వేయకుండా ప్రథమ పురుష దృష్టికోణం నుంచి ఉత్తమ పురుష దృష్టికోణానికి మార్చి చక్కగా అంటే మనని మాయ చేశాడు. కొడుకే చెప్తున్నాడు ఆ కథ కూడా, కానీ దాన్ని వాళ్ళ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మార్చేసి ఆ జ్ఞాపకాలన్నీ కూడా మీకు చెప్తా ఉంటాం. వాళ్ళు చూడని సీన్లు చెప్పకూడదని చాలా తెలివితేటలతో స్క్రీన్ ప్లేలో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీన్లు పడినట్టుగా వేస్తాడు అక్కడ. ఇది ఒక అద్భుతం అండి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి మనకి. ఇది ఒక మోటివ్. ఈ సినిమాలో హీరోకి ఎన్ని మోటివ్లు ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఒకటి కొడుక్కి జెర్సీ కొనివ్వటం, అదే టైటిల్ పెట్టారు కాబట్టి అది ప్రధాన మోటివ్ అనుకుంటాను. కాదండి, జెర్సీ కంటే ముందు నుంచి కూడా హీరో మోటివ్ని క్లారిటీ తీసుకుంటూ వచ్చారు. అతను ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వాలని గురువు కోరిక, అతని తాపత్రయం. అది జరక్క అతను డిసప్పాయింట్ అయిపోతున్నాడు అన్నట్టుగా చూపించారు. కానీ ఆ మోటివ్ని అలాగే ఉంచి ఎప్పుడైతే జెర్సీ మోటివ్ ఫెయిల్ అయిపోయిందో ఆ మోటివ్లోకి కథను మళ్ళీ మార్చారు. అక్కడికి మళ్ళీ మార్చి ఇది ఆడితే సెలెక్ట్ అవ్వచ్చు అని చెప్పి గేమ్ గెలిచిన తర్వాత ఉత్కంఠతో అద్భుతంగా రంజీలో గెలవగానే ఇక సెలెక్ట్ అయిపోతాడు, నెక్స్ట్ షాట్ అదే అనుకుంటే ఆపేశాడు కథను మళ్ళీ. అంటే హీ హాజ్ క్రియేటెడ్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్క్రీన్ ప్లేలో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అద్భుతంగా క్రియేట్ చేశాడు అక్కడ. క్రియేట్ చేసి ఏంట్రా బాబు మాకు అసలు అతను ఇండియాకి ఆడాడా లేదా ఈ సంగతి చెప్పండి అని మనందరం ఎదురు చూసేలాగా చేసి క్లైమాక్స్ స్టార్ట్ చేసి అతను సెలెక్ట్ అయ్యాడు కానీ ఆడకుండానే భగవంతుడు అతను తీసుకెళ్ళాడనే నిజాన్ని చెప్పాడు. ఇవాళ కాదు 10 సంవత్సరాల నుంచి కూడా అతనికి ఆ వ్యాధి ఉందని అతనికి తెలుసు. అందుకే అతను దానికి వెళ్లకుండా ఇవాళ కనీసం ఇది చేయలేకపోతున్నాను, చచ్చిపోయేలోపు ఒకసారైనా కోరిక తీర్చుకోవాలని అది చేసి లాస్ట్లో రన్ చేస్తా దానికి గురైపోయి అతను చనిపోయాడు అనేది మనకు చెప్పారు. ఇక్కడ హీ హాజ్ అచీవ్డ్ ఇట్. ఎందుకని ఇంగ్లాండ్కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పారండి దాంట్లో క్లైమాక్స్. సెలెక్ట్ అయ్యాడు కానీ ఆడలేకపోయాడు. ఆడకపోవటం అతను తప్పు కాదు, అతను అచీవ్ చేయలేకపోవటం కాదు, భగవంతుడు తప్పు. భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అతను. అంటే అతను హీ హాజ్ రీచ్డ్ హిస్ గోల్. బతికి ఉంటే ఇండియాకి ఆడే ఉండేవాడు, డెఫినెట్గా ఆడి ఉండేవాడు. సో అలా ఏ మోటివ్ అయితే స్టార్ట్ చేశారో కథని ఆ మోటివ్ని అతను అచీవ్ చేశాడు ఇండియాకి సెలెక్ట్ అయ్యి. అక్కడికి వచ్చేసరికి హీరోయిజం నిలబడింది.
ఇక్కడ దాకా హీరోయిజం లేని సినిమా చేశాడు, హీరోయిజం లేని సినిమా చేశాడు అనిపిస్తుంది. అక్కడ రెండు ఒక అద్భుతం ఏంటంటే వెరీ హార్ట్ టచింగ్ నేరేషన్, హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్సెస్. అందరూ ఇంక్లూడింగ్ ఆ పిల్లాడు ఎవరో అమెరికా నుంచి వచ్చాడని చెప్పారు. నిజమో కాదు నాకు తెలియదు, నేను ఎవరిని అడిగితే చెప్పారు అతను ఈ ఊరు కాదండి, అమెరికా నుంచి వచ్చాడు అని. అద్భుతంగా చేశాడు బాబు కూడా. హీరోయిన్ కూడా చాలా 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 బాగా చేసింది సత్యరాజ్ గారు. అందరూ 5గురికి 4 స్తంభాలు ఈ 4 అయితే 5వ స్తంభం సత్యరాజ్ గారు దాన్ని కప్పు అయిపోయి ఒక మంచి పెంకుటిల్లుని ఒక డాబాని వేసిచ్చి అద్భుతమైన విజయాన్ని ఈ సినిమాకి అందించారు. ఇందులో 11th అవర్లు ఏమీ లేవా అంటే వచ్చినాయి 2-3 చెప్తాను, కానీ అవి 11th అవర్ కోసం చెప్పట్లా. ఆలోచించేప్పుడు మిమ్మల్ని మీరు ఇదే కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎదట రచయితో ఎదట ఇంకోనో మనం కూర్చోబెట్టుకుంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, సార్ మొగుడు గెలవాలని కోర్టులో గెలవాలని అతను డబ్బులు ఇవ్వలేడని మొగుడు కోసం నెలకు 1000 రూపాయలు దాచుకుంటున్న ఆ అమ్మాయి అంత ప్రేమించిన వాడు పాపం కొడుకు కోసం తాపత్రయపడుతున్నాడని ఒక 500 జెర్సీకి ఇవ్వలేదా అని ప్రశ్న వేయచ్చు. అప్పుడు మీరేం ఆన్సర్ చెప్పొచ్చు అంటే, ఆవిడ ఇచ్చేసి ఉంటే ఆ కథ పోయి జెర్సీ అనే టైటిలే పోయి ఉండే. ఆవిడ గోలు తన భర్తని మళ్ళీ అక్కడ ఉద్యోగంలో చూడాలి అంతే. కొడుక్కి జెర్సీ వస్తుందా లేదా ఆవిడకి సంబంధం లేదు. 2 11th అవర్ కూడా వేస్తారండి. సార్ 10 ఏళ్ల క్రితమే తెలుసు కదా ఇతనికి ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎమోషన్కి వెళ్ళకూడదని. మరి ఎందుకండి ముందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు అంటే, చచ్చిపోతానని తెలిసినంత మాత్రాన ముందు మానేసినా సిగరెట్ మానేసినా వాడు మానవులు కాదు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మా ఇండస్ట్రీలోనే నేను పేర్లు చెప్పలేను, 6 నటులు 1 నటి దానికి బానిస అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసు చచ్చిపోతామని, వాడి ఫ్రస్ట్రేషన్ దాన్ని అణుచుకోవడం కోసం ఆ సిగరెట్ 2 దురలవాట్లు అతను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అసలే డబ్బులు లేవు, మీకు కోపం వస్తూ ఉంటుంది, ఈ డబ్బులు లేవు, పెళ్ళాన్ని డబ్బులు ఇస్తాంటే వీడికి సిగరెట్లు కావాలా, వీడికి ముందు కావాలనిపిస్తుంది. కానీ ఆ చివరిలో వాడు చనిపోతానని తెలిసి ఆటాడాడు అన్నప్పుడు పాపం చచ్చిపోతానని తెలిసి కూడా ఆ బాధను తట్టుకోవటానికి చేశాడరా అని ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇవి 11th అవర్లు కాదు, ప్రశ్న వేసినప్పుడు మనం చెప్పేటువంటి ఆన్సర్లు. ఎనీవే, ముందు నేను రచయితగా ఎందుకు ఈ యూనిట్కి ధన్యవాదాలు చెప్తున్నానంటే, అద్భుతమైనటువంటి కథల్ని హీరో అంటే హీరోయిజంతోనే వెళ్ళి కథ చెప్తేనే హీరో ఒప్పుకుంటాడు కాదు, కథలో హీరోయిజం ఉన్నా ఒప్పుకుంటాడు అనేటువంటి ఒక పాయింట్ని ఈ సినిమా ద్వారా మీరు అందించారు. అందుకు మొత్తం యూనిట్కి సూర్యదేవర్ నాగవంశీ గారికి, తెననూరి గారికి, నానికి, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్తే.